ఐసీ అంటే ఏం లేదు. లైక్ ఇమిగ్రెంట్స్ని ఎవరైనా కొత్తగా ఇమిగ్రెంట్స్ వచ్చింటారు కదా, లైక్ ఎవరైతే ఇల్లీగల్గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళపైన కూడా రైట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా రోడ్లపైకి ప్రొటెక్ట్ చేస్తున్నారు. లాస్ ఏంజల్స్లో అయితే చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. వాళ్ళైతే లిటరల్గా రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేసి ప్రాపర్టీస్ ఏంటంటే చాలా ఘోరంగా ధ్వంసం అయితే చేస్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఐసీ రైట్స్ అక్కడ లాస్ ఏంజల్స్లో అయితే చాలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు. నార్మల్గా ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళు కానీ శ్రీలంక కానీ ఇట్లా చాలా కంట్రీస్ వాళ్ళు అయితే అక్కడ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు బ్యాంక్ ఎక్కి మొత్తం ధర్నాలు అయితే వేస్తున్నారు. అంతేకాకుండా ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని కూడా చాలా ధ్వంసం అయితే వేసిండ్రు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఉన్న ప్రదేశంలో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ ఎక్కినప్పుడు కూడా తను మెయిన్గా పొలిటికల్గా తను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో లైక్ మెయిన్గా తను టారిఫ్స్ విధిస్తాను. సెకండ్ వచ్చేసి ఇమిగ్రేషన్ అయితే ఖచ్చితంగా పంపిస్తానందుకే తను అమెరికాలో గెలిచిండు. కాబట్టి మెయిన్గా ఎవరైతే ఇల్లీగల్గా వెళ్ళిండ్రో అండ్ గోల్డ్కి వెళ్ళిండ్రో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ మాత్రం వాళ్ళ దేశాలకి ఖచ్చితంగా కార్దాస్టా నుంచి జింబో రెడ్డి వరకు చాలా మంది సెలబ్రిటీస్ అయితే రోడ్ పైన ఫుల్ ధర్నా చేస్తున్నారు. ఈ జర్నలిస్ట్ పైన బుల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్ చాలా ఘోరంగా అయితే మారిపోయింది సిచ్యువేషన్.